హలో హాయ్ అండి. ఈరోజు సోమవారం కదండి. లంచ్లోకి అయితే నేనైతే బెండకాయ ఫ్రై, సొరకాయ పాల్బోస్ అయితే వండానండి. మధ్యాహ్నం లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజైతే ఇంతవరకు నేను మా అత్తగారు ఊరే చూపించాను కదండి. మా అత్తగారింటికి వెళ్ళటమే. ఇప్పుడు మా అమ్మగారు ఊరైతే చూపిస్తానండి. నేను పుట్టి పెరిగిన ఊరైతే చూపిస్తానండి. ఈరోజైతే మాకు సచివాలయంలో పని ఉంటే మా ఊరైతే వెళ్తున్నామండి. ఇకైతే మాత్రం వెళ్తుంటే మధ్యలో విజ్ఞాన కాలేజీ, మా గుంటూరు క్లబ్ విజ్ఞాన కాలేజీ నుంచే వెళ్ళాలండి. మా ఊరైతే మాత్రం మా ఊరి మాకెన్నో స్వీట్ మెమరీస్ అండి. అసలుకి మా ఊరు చుట్టూరు కొండలేనండి. మాకెన్నో జ్ఞాపకాలు. అబ్బా అసలు పొలాలు అన్నీ చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. మా ఊరు ఎంట్రీ అవ్వగానే మా నాన్నగారు గుర్తుకొచ్చారండి. నాకైతే మాత్రం ఈరోజు నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు లేరండి. మా మా మేము చిన్నప్పుడు చదువుకునే ఎలిమెంటరీ స్కూల్ అండి, అది మెయిన్ రోడ్డు మీదే ఉండిద్దండి. ఇప్పుడు రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్ళగానే సచివాలయం అయితే కట్టారండి. ఆ సచివాలయం ఎదురు పోలేరమ్మ తల్లి టెంపుల్ అయితే ఉండిద్దండి. అసలు అక్కడ పెద్ద మర్రి చెట్టు. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం అయితే వెళ్ళి చూపిస్తానండి. అక్కడ చూడండి, పెద్ద ఉయ్యాలు కట్టారండి. అక్కడ 2 స్తంభాలు బాతి అక్కడేనండి. మా పొలాలు కూడా ఇక్కడే ఉన్నాయండి. ఇటు నుంచి పేరేచర్ల రోడ్డు అండి. పేరేచర్ల తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కదండి. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి పేరేచర్ల. ఇకైతే మాత్రం సచివాలయం నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయామంటే అంటే మా పెద్దమ్మ మా పెదనాన్న దగ్గరికి అయితే వెళ్ళామండి. మా పెదనాన్న అంటే మా నాన్నగారి సొంత అన్నయ్య మా పెద్దమ్మ అండి. ఇక్కడ చూడండి అండి, అన్నీ పూల మొక్కలే. ఇక్కడ అన్ని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ అండి. అది ఎప్పుడో కట్టిన ఓల్డ్ ఇల్లు అండి. మా పెద్దమ్మ మా పెదనాన్న మాత్రమే ఇక్కడ ఉంటారండి. మా పెద్దమ్మ మేము వెళ్ళంగానే థమ్సప్ అయితే ఇచ్చిందండి. మా పెద్దమ్మ చూడండి, పూల మొక్కలకు అన్నీ అసలు చెట్లకు అన్నీ వాటర్ అయితే పెట్టేసేసిందండి. మా పెద్దమ్మ మా పెదనాన్న మాత్రమే ఇక్కడ ఉంటారండి. మా అన్నయ్య ఏమో కర్నూలు కోర్టులో చేస్తారండి. మా అక్క ఏమో హైదరాబాద్లో ఉండిద్దండి. ఇక అయితే మాత్రం ఇక చాలా బాగున్నాయి కదండి మొక్కలన్నీ. ఎప్పటిదోనండి, ఓల్డ్ ఇల్లు అండి. చక్కగా పల్లెటూరు. ఇది అయితే మాత్రం మా ఇల్లు అండి, మేముండే బజార్ ఇల్లు. నెక్స్ట్ టైం మా ఇల్లు తప్పకుండా చూపిస్తానండి. మా చిన్న పెంకుటిల్లేనండి. అదిగో కొండలు చూసారండి. మేము చిన్నప్పుడు కొండలు ఎక్కేవాళ్ళం. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. ఇకైతే మాత్రం రిటర్న్ బయలుదేరామండి గుంటూరు. ఇక వచ్చేటప్పుడు మా ఊరి దగ్గర రైల్వే గేట్ ఉందండి. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా వస్తూ మేము పట్టాభిపురంలో జొన్న రొట్టెలు అంటండి బాగున్నాయని జొన్న రొట్టెలు తీసుకొచ్చుకున్నానండి. నేనైతే జొన్న రొట్టెలు తిని డిన్నర్ అయితే